నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారత సమాజంలో నెలకొని ఉన్న ఆర్థిక అసమానతల్ని తగ్గించడానికి గ్రేస్ లైఫ్ ఫౌండేషన్ లాంటి వేలాది సంస్థలు ముందుకు రావాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరులోని కొరటాల మీటింగ్ హాల్లో జరిగిన గ్రేస్ లైఫ్ ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం సమావేశానికి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో కేవలం 1% ప్రజల చేతుల్లో 40% సంపద, 22% ఆదాయం కలిగి ఉన్నారని, మరొక వైపు అట్టడుగున ఉన్న 50% ప్రజల చేతుల్లో కేవలం 10% మాత్రమే సంపద ఉందని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేస్ లైఫ్ ఫౌండేషన్ లాంటి సంస్థలు కృషి అవసరమని తెలిపారు. ఎందుకంటే భారత సమాజంలో ఇలాంటి సంస్థలు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అని మనం పరిశీలిస్తే మనం చాలా చెప్పుకుంటున్నాం. ప్రపంచంలో భారతదేశం చాలా గొప్ప దేశం, నేను విశ్వగురుగా ముందుకెళ్తున్నాను, ప్రపంచంలో మొదటి 5 పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒక ఆర్థిక వ్యవస్థగా మారింది, ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 5వ స్థానంలో భారతదేశం ఉంది అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ లోతుకెళ్ళి పరిశీలిస్తే విడిసిన చెప్పినట్టుగా ఆ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజలను పరిశీలిస్తే మనం ఎంత అధ్వాన పరిస్థితిలో ఉన్నామో, మన విద్య ఎలా ఉంది, మన వైద్యం ఎలా ఉంది, మన పౌష్టికాహారం ఎలా ఉంది, మన అసమానతలు ఎలా ఉంది, ఇవన్నీ చూస్తే ఇలాంటి సంస్థలు కొన్ని వేలు ఉద్యోగిస్తే తప్పితే, ఇలాంటి యువత కొన్ని వేల మంది ముందుకు వస్తే తప్పితే ఈ అసమానతలు తగ్గింది. ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించే బాధ్యతని మున్సిపల్ శాఖకు అప్పగించామని చెప్పారు. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒకరోజు కేటాయించాలి. ఇందుకోసం ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదని అన్నారు. చెత్తను పునర్వినియోగం చేసి సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపునకి చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 64 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నాం. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం. వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తాం. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టమని చంద్రబాబు తెలిపారు. కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. ఇప్పుడు ఆ అప్పులో చూస్తే నాకు భయం వేస్తా ఉంది. ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని తకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు. పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది. కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు? కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఎవడు. మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది, పరిగెత్తాలని ఉంది, కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు. ఇది తాత్కాలికమైన ఇబ్బంది. ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం. ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం, గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఉంటాం. వీళ్ళ మైండ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. నేరాలు చేసి 2 రోజులే కదా జైలు, మళ్ళా బయట వస్తామనుకుంటున్నారు. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చిన ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం బాగా పనిచేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుంది. ఈరోజు కొన్ని ప్రభుత్వాలు మీరు చూస్తే 20-30 ఏళ్ళు అధికారంలో ఉండి ఊహించిన అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని ప్రభుత్వాలు అధికారంలో 5 ఏళ్లుండి 20-30 ఏళ్లు ఎన్నిక నెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ప్రజా చైతన్యమే మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ, జిల్లా విషయం కూడా నా దృష్టిలో ఉంది. వీలైన తొందరలో నిర్ణయం చేస్తాం. అంటే రాష్ట్రంలో ఇంకా కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కందుకూరులో మీరు అడిగిన సమస్య సబబైన సమస్య ఏం చేయాలో తొందరలో నిర్ణయం చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ, దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం మదురైలోని
అరుల్మిగు సొలేమలై మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పవన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వెంట తనయుడు అకిరానందన్ తదితరులు ఉన్నారు. தலைதத்தை கடைதொடு ஒற்றை கிரிமத்தை பொருதொரு வட்ட பகல் வட்ட தீரிலிரவாக மத்தக்கிரதத்தை கடவியவற்றை புயல் மெச்ச தகுபொருள் வட்டத்தொடு ரட்சி தருள்வதும் ஒரு நாளே. ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ జైలుకు వెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్న ఆయన చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలు అధికారుల్ని చట్టపరంగా శిక్షిస్తామని యువగలంలో రెడ్ బుక్ చూపించి చెప్పామని అన్నారు. తెలుగుదేశం నాయకుల్ని గత 5 ఏళ్లలో చట్టాలు ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారి పట్ల రెడ్ బుక్ అమలవుతుందని తెలిపారు. 2019 నుంచి 24 మధ్య సాగిన అరాచక పాలన ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటే అడుగడుగునా ఇబ్బందులు పెట్టి చంద్రబాబు బయటికి రాకుండా ఇంటి గేటుకు తాళ్లు కూడా కట్టారని గుర్తు చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ అక్రమాలను నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని నారా లోకేష్ దుయ్యబట్టారు. అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేటు కూడా ఆనాడు తాడి కట్టేస్తాం జరిగింది. మేము ప్రెస్ మీట్లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు. గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరికీ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్ర బుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈరోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. ప్రజల సహకారంతో గ్రీన్ గుంటూరు, క్లీన్ గుంటూరు సాధిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆ దిశగా 57 డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని ప్రకటించారు. శనివారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందితో కమిషనర్ ప్రతిజ్ఞ కార్యక్రమం చేయించారు. అనంతరం కమిషనర్ అధికారులు సిబ్బందితో కలిసి శ్రమదానం చేశారు. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా రీసోర్సు ఈ నెల థీమ్ గా తీసుకున్నామని పులి శ్రీనివాసులు తెలియజేశారు. పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యతగా నగరవాసులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. 100% డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యక్రమం చేపడుతున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే కంపోస్టు ఎరువు వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చెల్లా ఓపరేసు, డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాసరావు, వెంకట కృష్ణయ్య, సీఎం ఓహెచ్ డాక్టర్ అమృతం, ఎంహెచ్ఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జనవరి నెల 3వ శనివారంలో ప్రారంభం చేసినటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఫిబ్రవరి 3rd సాటర్డే కాబట్టి ఈరోజు ఈ సోర్స్ సెగ్రిగేషన్ మీద, అంటే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, దాని మీద మనకున్నటువంటి 57 డివిజన్స్లో అవగాహన సదస్సులు నడుస్తున్నాయి. ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నారు. అవగాహన సదస్సులు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, తర్వాత గ్రీన్, బ్లూ, రెడ్ బిన్స్ ఎందుకు ఉపయోగించాలి, కొన్ని చోట్ల బిన్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మన గుంటూరు నగరపాలక సంస్థలో జరుగుతున్నాయి. అయితే ఈసారి మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రజాప్రతినిధుల్ని
కార్పొరేటర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి ఈ ప్రోగ్రాంలో అఫిషియల్గా. అయితే ఇప్పుడు నేను బ్రాడీపేట ఏరియాలో కొన్ని యాక్టివిటీస్లో పాల్గొని రావటం జరిగింది. ముఖ్యంగా ప్రజలు దీనిలో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే వాళ్ళ పరిసరాలు శుభ్రంగా ఉండాలి అనే కాంక్ష ఒకటి. తర్వాత ఈ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ని సెగ్రిగేట్ చేసుకొని మరి మున్సిపల్ సిబ్బందికి ఇచ్చినట్లయితే తద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవుతామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ థీమ్ బేస్డ్ కార్యక్రమాలు చేసుకోవటం, వాటిని సక్సెస్ చేయడంతో పాటు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్ 57 డివిజన్స్ని 839 మైక్రో ప్యాకెట్స్గా డివైడ్ చేసుకున్నాం. 350 ఇళ్లలో గార్బేజ్ కలెక్షన్, వెట్ టు డ్రై కలెక్షన్ కూడా చేసుకొని మరి వచ్చినటువంటి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్, ఈ ఆటో కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనం 100% ఈ ప్రణాళిక ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విజయవాడలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. న్యాయవాదులందరినీ ఒకే చోట చేర్చి సదస్సు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళలు ఎక్కువగా ఉండటం శుభపరిణామమని తెలిపారు. సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ దొంగలు చాలా తెలివి మీరిపోయారు. ప్రతి వ్యక్తి తనకు తాను నిఘా పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నేరాల నియంత్రణకి సీసీ కెమెరాల ఏర్పాటు చాలా అవసరమని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకొని నేరాలను నియంత్రించాలని తెలిపారు. ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసు న్యాయ వ్యవస్థ సమన్వయంతో చాలా కేసులు ఛేదించవచ్చని చెప్పారు. బాధితులకు అండగా నిలిచేందుకు మనమంతా ఏకమవుదాం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం అని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. ఈ రోజు అటువంటి ఆ కేసులన్నింటిని కేసులన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఆ రోజు కేసులు పెట్టారు, నడుస్తున్నాయి. వాటన్నిటి మీద ఈ రోజు న్యాయ విచారణ జరుగుతుంది. ఏంటి కుట్ర? పోలీసులకి ఏంటి అవసరం? ఈ రోజు సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు, నాకు న్యాయం జరగాలి, మా అన్నని ఇలా బెదిరించారు, కిడ్నాప్ చేశారని చెప్పి. సో దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేశారు. దాని మీద రిమాండ్ విధించింది కోర్టు. ఫర్దర్గా ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే కోర్టులో మాట్లాడుకోవచ్చు. కానీ నేనేమంటానంటే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి మాజీ సీఎం ఈ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన తెగ బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు, మా మీద దాడులు చేశారు, మా మీద అబద్ధపు కేసులు పెట్టారు. మేము నిజంగా రివెంజే తీర్చుకోవాలి అనుకుంటే 7 నెలలు ఎందుకు ఆగుతాం? ఈ రోజు వరకు ఎన్నెన్నో మాట్లాడిన వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా. మేము వాళ్ళ మీద ఏం కక్ష సాధింపు ఏం చేయలేదే. అతను సత్యవర్ధన్ తమ్ముడు కేసు పెట్టాడు, ఆ కేసును బేస్ చేసుకుని ఈ రోజు వంశీ గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరిస్తున్నామని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్ లోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ని ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. పిడియాట్రిక్ వార్డు, పిడియాట్రిక్ ఐసీయూని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా కోలుకుంటారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తుళ్లూరులో మరొక 8 నెలల్లో ఆసుపత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు. ఎందుకంటే క్యాన్సర్ అవగాహన వల్ల సరైన సమయంలో వ్యాధి గుర్తించి మరియు సరైన సమయంలో చికిత్సను అందించడం, తద్వారా ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడడంలో ఇది సహాయపడుతుంది. అందరం కలిసి ముందుకు సాగుదాం, క్యాన్సర్పై పోరాటాన్ని సాగిద్దాం అని మరోసారి వాగ్దానం చేసుకుంటాం. రోగుల సంఖ్య పెరుగుతుంది, ఇన్సిడెన్సు, దానికోసం మరి ఆసుపత్రిని దీన్ని మనం ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే అక్కడ తుళ్ళూరు, అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక కొత్త ఆసుపత్రిని కూడా ప్రారంభించబోతున్నాం. ఏపీలో గులియన్ బారీ సిండ్రోమ్ పై నిరంతరం సమీక్షిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీబీఎస్ పై ఆందోళన వద్దని వ్యాక్సిన్ల కోసం ఇండెంట్ పెట్టినట్లు తెలిపారు. బర్డ్ ఫ్లూ మనుషులకి సోకిందనేది కేవలం వదంతులేనని పేర్కొన్నారు. ఇక కూటమి నేతల మధ్య ఎలాంటి అంతరాలు లేవని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గులియన్ బారీ సిండ్రోమ్ మామూలుగా ఉంటుంది, నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని కేజీహెచ్లో వచ్చాయి, నేను ఒక్కసారిగా 5 కేసులు జీజీహెచ్లో వచ్చాయని తెలిసింది. ఫోన్లోనే సమీక్ష నిర్వహించి ఈ స్పెషల్ సిఎస్ గారిని అక్కడికి పంపడం కూడా జరిగింది. అయితే దీనికి ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది అంటువ్యాధి కాదు. మహారాష్ట్రలో కూడా మనకు మరణం సంభవించింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక మరణం సంభవించింది. వీటి మీదుగా ఇతర రాష్ట్రాలతో కూడా మాట్లాడుతూ విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. అందుబాటులో
వెంటనే కావాల్సిన, ఎందుకంటే ఇమ్యునోగ్లోబులిన్ దాదాపు 35,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని వాటిని అన్ని చోట్ల అన్ని జీజీహెచ్ల్లో సంబంధిత ఆసుపత్రుల్లో కూడా నిల్వ ఉంచాలని, ఏ పేషెంట్కి కూడా అవసరమైతే ఇమ్యునోగ్లోబులిన్ లేకుండా పంపకుండా తీసే దిశగా కూడా నిర్ణయాలు తీసుకున్నాం. అటువంటి ఏమీ లేవు. కూటమిలో నేను ప్రధాన పార్టీలు 3 పార్టీల్లో నేను ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా. అటువంటి ఏం లేదు. కూటమిలో ఆ సఖ్యత ఉంది. అన్ని కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి విషయం మీద కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించే నిర్ణయం తీసుకుంటున్నారు. ఇవన్నీ దుష్ప్రచారం. రిషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్ ని బిల్లులు చెల్లింపు వ్యవహారంపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు ఎందుకు చెల్లించారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై మండిపడ్డారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అదే సంస్థ చేపట్టిన వేరే పనులకి బిల్లులు చెల్లించినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. వేరే బిల్లులైనా సరే ఎందుకు చెల్లించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో దీని గురించి చెప్పినా వినుకుంటే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం ప్రశ్నించడం, పరిపాలించడం మానేసి గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. గుళ్ళు గోపురాలు తిరగటానికి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవసరమా అని ప్రశ్నించారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవికి బదులు దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇస్తే సరిపోతుందని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఆదానికి దోచిపెడుతూ ఉంటే ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మౌన దీక్ష పేరుతో దోపిడీని సమర్థిస్తున్నారా అని దుయ్యపట్టారు. గిరిజన ప్రాంతాల్లో 2,000 ఎకరాల భూమిని ఆదానికి ఎలా కేటాయిస్తారని, తక్షణమే భూ కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రశ్నించడానికే పుట్టానంటాడు. చాలామంది పాపం జనం కూడా నమ్మినారు. అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లు వేశారు. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి పరిపాలన చేయడం కూడా మానేసి అదేదో గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదని నేనేమన్నా. కానీ మన హిందూ సమాజంలో ఏమంటే రిటైర్మెంట్ అయిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత ఈ కార్యకలాపాలను తగ్గించి ఆధ్యాత్మికంగా అట్లా గుళ్ళు గోపురాలు తిరిగేవాళ్ళని చూశాను. అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా, దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఒక గుళ్ళు గోపురాలు తిరగడానికి ఉప ముఖ్యమంత్రి అవసరమా? లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండాలి అని అంటే నువ్వు దేవాదాయ శాఖ ఇస్తే బాగుంటుంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి బదులు గుళ్ళు గోపురాలు తిరగడానికి మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఆయనకి దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్కి అప్పచెప్తే ఆయన మొత్తం ఎక్కడన్నా తిరగని, ఉత్తరాది తిరగని, దక్షిణాది తిరగని, గుళ్ళు గోపురాలన్నీ తిరుక్కుంటుంటే ఎవరు తప్పు పట్టరు. ఎందుకంటే ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయ్యా కాబట్టి తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ప్రశ్నించడానికే పుట్టానని చెప్పేవాడివి, ఇప్పుడు నువ్వు క్యాబినెట్లో ఉండి ఈ రాష్ట్రాన్ని అదానికి దోచిపెడతా ఉంటే నువ్వెందుకు మాట్లాడవు? మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడను, మౌన దీక్ష పెట్టుకున్నా, తర్వాత అది కాషాయం చుట్టుకున్నా అంటే అది నువ్వు ఇండైరెక్ట్గా మీరు దోపిడీని సమర్థిస్తా ఉన్నారు. సినీ సంగీత దర్శకుడు తమన్కి నందమూరి బాలకృష్ణ ఖరీదైన పోర్షే కారుని బహుమతిగా ఇచ్చారు. బాలకృష్ణ నటించిన డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజు చిత్రాలకి తమన్ స్వరాలు అందించిన విషయం తెలిసిందే. తమన్ నాకు తమ్ముడితో సమానం, వరుసగా 4 హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు బహుమతి ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగనే కొనసాగుతుందని బాలకృష్ణ తెలిపారు. తమన్ గారు మా కాంబినేషన్లో తమ్ముడు నందమూరి తమన్ కాంబినేషన్లో ఇవాళ 4 హిట్లు వరుసగా, అంటే అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ, భగవంత్ కేసరి, అలాగే ఇప్పుడు డాకు మహారాజు, నాన్న హిట్లు, జయపజయాలు, దైవదీనాలు, వాటికి ఇప్పుడు మేము రెడీ దేనికైనా. ఇప్పుడు ఏంటంటే పాపం మేమంతా ఒక సినిమా చేసి దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక టెన్షన్తో ఎదురు చూస్తున్నప్పుడు ఇటువంటి ఘన విజయాలు, మామూలు విజయాలు కాదు. సరే మిగతా అంతా డైరెక్టర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు జల్దీ. అలాగే ఆ సినిమాలకి అన్నిటి కూడా మా తమ్ముడు నందమూరి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం, అదే మాకున్న కెమిస్ట్రీ అంటారు, లేకపోతే చాలామంది ఒక వైబ్రేషన్ అంటారు. దానికంటే నేను అంటాను, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, పేగులు పంచుకు పుట్టకపోయినా, సో ఎందుకో ఆ భగవంతుడు మా అభిమానుల గురించి కూడా చెప్తుంటాను. అన్ని సినిమాలకి అదే ఆయన అన్ని సినిమాలు కూడా అదే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.